మీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కోదండరాముడి ఆలయాలన్నీ జై శ్రీరామ నినాదాలతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తారు భక్తులు. నవమి సందర్భంగా నేడు శ్రీరాముని శోభాయాత్ర నిర్వహిస్తారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, ఈ రోజు శ్రీరాముని ఆలయాలన్నీ కూడా శోభను సంతరించుకున్నాయని, అయితే హైదరాబాద్ లో శ్రీరాముని శోభాయాత్ర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? జ్యోతి, ముందుగా అయితే మాత్రం మనం మీకు అదేవిధంగా మన 99 ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు మనం చెప్పాల్సిందే. ఎందుకంటే తొలుతగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఒక శ్లోకం, ఆపదామపహార్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనేటువంటి ఈ శ్లోకం పఠించినంత మాత్రం చేత సకల శుభాలు కలుగుతాయి. ఏవైతే అరిష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోతాయి, సకల ఆపదలు తొలగిపోతాయి అనేటువంటిది మన హిందువులు, ప్రతి హిందువు యొక్క ఆయన ప్రగాఢమైనటువంటి విశ్వాసంగా కూడా మనం చెప్పొచ్చు. ఈ రోజు శ్రీరామనవమి కావడంతో మొత్తంగా హైదరాబాద్ లో ప్రతి మారుమూల ప్రాంతం, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేకుండా ప్రతి ప్రాంతం కూడా అక్కడ ఉన్నటువంటి ఆలయాలన్నీ, ప్రత్యేకించి శ్రీరాముని ఆలయాలన్నీ కూడా చాలా అత్యంత సుందరంగా, అత్యంత అంగరంగ వైభవంగా ఈ వేడుకలు నిర్వహించడంతో పాటు సుందరంగా కూడా తీర్చిదిద్దారు. మనం ఇక్కడ ఉన్న ప్రస్తుతం ఇటు దిల్సుఖ్ నగర్ ప్రాంతంతో పాటు ఇటు నాగోల్, ఆనంద్ నగర్, బండ్ల కూడా ఇటువైపు ఉన్నటువంటి ఒక రామాలయం దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ రోజు ఉదయం 4:30 అంటే